హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 14th ఆగస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో ఇన్ కేస్ మీరు లాస్ట్ ఫ్యూ డేస్ మిస్ అయినట్టయితే కనుక ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చెక్ చేయొచ్చు. అలానే మనకి జూన్ అండ్ జూలై ప్లేలిస్ట్ కూడా కరెంట్ అఫైర్స్ సపరేట్గా ఉంది, అది కూడా రిఫర్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ప్రీవియస్ మంత్స్ మిస్ అయినట్టయితే కనుక. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటి, మనకి 10 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ ర్యాంకింగ్స్, దాంతోపాటు మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తుంగభద్ర డ్యామ్ గురించి, ఎస్ఎన్టీ అగైన్ ఐఎన్ఎస్ అరిగత్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ గోతిపువా డ్యాన్స్, దాంతోపాటు ఆకస్. సో మీకు గుర్తుంటే చెప్పండి స్టూడెంట్స్, ఈ యొక్క గోతిపువా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది, చాలా ఇంపార్టెంట్ వన్. ఏ రాష్ట్రానికి సంబంధించింది ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అలానే ఫైనల్గా మనకి ఇప్పుడు మొన్న వెస్ట్ బెంగాల్ ఒక డాక్టర్ పైన అటాక్ జరిగింది కదా, ఆ డాక్టర్ పైన అటాక్ జరిగింది. నేషనల్ కమిషన్ ఫర్ అలీడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, వీళ్ళకి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అలానే ఫైనల్గా జాంబియా మ్యాప్ కౌంటింగ్లో ఈ 10 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత వీడియో ఎండింగ్లో ఎలాగో మనం ఎంసీక్యూస్ మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ క్యాష్ టు గర్ల్స్ స్టూడెంట్ టు బై శానిటరీ నాప్కిన్స్. శానిటరీ నాప్కిన్స్ అమ్మాయిలకి బై చేసుకోవడానికి అని చెప్పేసి క్యాష్ ఇవ్వబోతున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం అనమాట. ఓకేనా, ఇదివరకు శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇలా క్యాష్ ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. ఏ స్టేట్ ఇక్కడ మనం మాట్లాడుకోబోతుంది ఇక్కడ మనకి మధ్యప్రదేశ్. ఓకే, నిన్నటి వీడియోలో మనం మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్ గురించి మాట్లాడుకున్నాం. అలానే మనకి మధ్యప్రదేశ్లో ఈవెన్ మనకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ అని కూడా తెలుసు మనకి. సో ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా టు గివ్ క్యాష్, ఓకే, టు గివ్ క్యాష్ టు బై వాట్, టు బై శానిటరీ నాప్కిన్స్. ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ శానిటేషన్ అండ్ హైజీనిక్ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. సరే, మీకు ఐడియా ఉంటే చెప్పండి, మనకి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనేది మనకి హెల్త్ గురించి తెలియజేస్తుంది స్టూడెంట్స్. ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ రిలేటెడ్ టు హెల్త్. ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటే స్కూల్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో 7th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క క్యాష్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ 300 రూపీస్ ఫర్ 1 ఇయర్. 300 రూపీస్ ఫర్ 1 ఇయర్. ఈ స్కీమ్స్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 57 crore 18 lakh రూపీస్ స్పెండ్ చేయబోతుంది. అమౌంట్ అవసరం లేదు, ఏ స్టేట్ అని గుర్తుంటుకుంటే సరిపోతుంది. అండ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ రిలేటెడ్ స్కీమ్ ఏంటంటే ఉడితా స్కీమ్. దీన్ని వీళ్ళు 2016లో లాంచ్ చేశారు. 1st November 2016లో లాంచ్ చేశారు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. ఉమెన్ రిలేటెడ్ ఉన్నటువంటి ఏవైనా మిస్కాన్సెప్షన్స్ అంటే ఏవైనా మూఢనమ్మకాలు అట్లాంటివి ఏవైనా తొలగించడానికి కోసం అని చెప్పేసి మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించినటువంటి యొక్క మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి కోసమని స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఈ స్కీమ్ అక్కడ మెయిన్గా ఇంప్లిమెంట్ అయ్యేది మనకి అంగన్వాడీ వర్కర్స్. మీకు తెలుసు మనకి అంగన్వాడీ వర్కర్స్ నథింగ్ బట్ ఏ సిస్టంలో ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగం అనమాట. ఇది మనకు ఓవరాల్గా టాపిక్ నెంబర్ 1, ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ క్యాష్ టు గర్ల్స్ స్టూడెంట్స్ ఫర్ ద శానిటరీ నాప్కిన్స్. టాపిక్ నెంబర్ 2, ఇండియా మాల్దీవ్స్ సైన్ 2 MOUs ఆన్ కోఆపరేషన్. 2 MOUs సైన్ చేసుకున్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మనకి ఉన్న మాల్దీవ్స్కి మధ్యలో మాల్దీవ్స్లో ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ నడిచింది, గుర్తుందా మీకు? అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా కొత్త మాల్దీవియన్ గవర్నమెంట్స్ బిహేవ్ చేసి అప్పటి వరకు ఇండియా ఫస్ట్ అని ఉండేది వాళ్ళ ఫారిన్ పాలసీ. అది కాస్త ఆ ఫారిన్ పాలసీని వాళ్ళు విత్డ్రా చేసుకొని ఇండియాలో మాల్దీవ్స్లో మనకు మాల్దీవ్స్కి హెల్ప్ చేయడానికి ఉన్నటువంటి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండియాకి వెళ్ళిపోమని చెప్పేసి చాలా డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్ జరిగిన తర్వాత ఇది మొట్టమొదటి ఇండియన్ మినిస్టర్ విజిట్ అని చెప్పొచ్చు మాల్దీవ్స్కి. సరే, మన మాల్దీవ్స్కి విజిట్ చేసినటువంటి ఇండియన్ మినిస్టర్ ఎవరు, అలానే మనం మాల్దీవ్స్తో ఏ అగ్రిమెంట్ చేసుకున్నాం, అండ్ మాల్దీవ్స్లో ఇండియన్ ఫండెడ్ ప్రాజెక్ట్స్ ఏవి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఇండియా మాల్దీవ్స్ దే డిసైడెడ్ టు స్ట్రెంథెన్ దర్ బైలేటరల్ రిలేషన్స్. సో 2 మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్న స్టూడెంట్స్, 2 మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్స్. ఏ మినిస్టర్ మనకి మాల్దీవ్స్ విజిట్లో ఉన్నారు? ఇండియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ S. జయశంకర్. మనకి మాల్దీవ్స్లో రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి గవర్నమెంట్ ఎవరి ప్రెసిడెంట్? మొహమ్మద్ మిజు. రీసెంట్గా మాల్దీవియన్ గవర్నమెంట్కి మనం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఓత్ టేకింగ్ కూడా పిలిచాం. యాక్చువల్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఓత్ టేకింగ్ మనకి నరేంద్ర మోడీ 3rd గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ఓత్ టేకింగ్కి ఏ కంట్రీస్ని ఇన్వైట్ చేసాం స్టూడెంట్స్? ఆన్సర్ చేయండి ఒకసారి క్విక్గా గుర్తుంటే కనుక. ప్రెసిడెంట్ మిజు ప్రో చైనా పాలసీస్కి చాలా పాపులర్, అండ్ తను ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ని కూడా మాల్దీవ్లో చాలా బలంగా సపోర్ట్ చేసినటువంటి నాయకుడు. అలానే మనం ఇండియా విత్డ్రా చేసుకుంది కూడా మాల్దీవ్స్ నుంచి. నెక్స్ట్ ఈ 2 MOUs దేనికి సంబంధించింది? ఒకటి వచ్చేసి మనకి 2024 నుంచి 2029 మధ్యలో 5 సంవత్సరాలు మనం ఆల్మోస్ట్ 1000 మాల్దీవియన్ సివిల్ సర్వెంట్స్ని మనం ట్రైన్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇండియన్ పేమెంట్స్ ఉంది కదా మనకి, UPI
యూపీఐ అనేది మాల్దీవ్స్లో వర్క్ అవ్వబోతుంది ఇప్పుడు, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో దట్ మన టూరిస్ట్ కూడా హెల్ప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. అఫ్కోర్స్ దానికి ఆల్టర్నేటివ్గా ఇండియా లక్షద్వీప్ని ఎంకరేజ్ చేస్తుంది అనుకోండి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, అది వేరే విషయం. అండ్ మాల్దీవ్స్లో ఇండియా ప్లాన్ చేసినటువంటి లేదా ఫండింగ్ ఆన్గోయింగ్ అయిపోయింది, కానీ ఫండింగ్ ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంది, ఒకటేమో వాటర్ అండ్ సివరేజ్ నెట్వర్క్, మనకి సివరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మనకి డ్రైనేజ్, దాని తర్వాత అడ్డు డిటూర్ లింక్ బ్రిడ్జ్, మీకు లింక్ బ్రిడ్జ్, అడ్డు డిటూర్ లింక్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ పేరు. దాంతోపాటు గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇప్పటికి వర్క్లో ఉంది, గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్స్. సో ఇవి మీకు మెయిన్గా మనకి మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే ఉంది కదా, మాలే ఉన్నాయి అడ్జర్నింగ్ ఐలాండ్స్ లైక్ విల్లింగిల్, దాంతోపాటు గుల్హిఫాలు అండ్ తిలాఫుషి ఈ ఐలాండ్స్ని కలుపుతుందన్నమాట గ్రేటర్ మాలే ప్రాజెక్ట్స్. సో ఇది మనకి ఇండియన్ ఫండెడ్ ప్రాజెక్ట్ ఇన్ మాల్దీవ్స్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, ఎంఈఏ ప్రొవైడ్స్ గ్రాంట్ టు ఎన్ఎస్ఐఎల్. ఏం దీనికి సంబంధించింది, ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇస్రోకి సంబంధించినటువంటి కమర్షియల్ వింగ్. వీళ్ళు ఏం చేస్తారు, ఫారిన్ కంట్రీస్ యొక్క శాటిలైట్ ఒకవేళ ఇస్రో లాంచ్ చేయాల్సి వస్తే ఈ యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుంది. రీసెంట్గా నేపాల్ శాటిలైట్ని మనం లాంచ్ చేస్తామని చెప్పేసి మనం వాళ్ళకి హెల్ప్ చేస్తామన్నారు. ఎవరు లాంచ్ చేయబోతున్నారు, ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అయినటువంటి ఎన్ఎస్ఐఎల్. మరి వాళ్ళ డబ్బులు ఎవరు ఇవ్వాలి, ఏ మినిస్ట్రీ ఒప్పందం చేసుకుంది నేపాల్ వాళ్ళతోని, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరితో ఎంఓయూ చేసుకున్నారు, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వీళ్ళతో ఎంఓయూ చేసుకున్నారు. దీనికి సంబంధించి నేపాల్ యొక్క శాటిలైట్ మునాల్ అని చెప్పేసి నేపాల్ శాటిలైట్ దాన్ని లాంచ్ చేయడానికి. యాక్చువల్లీ శాటిలైట్ ఏం చేస్తుంది అంటే ఎర్త్ పైన ఉన్నటువంటి గ్రీన్ కవర్ అంటే ట్రీ కవర్ని ఇది మనకి ఎస్టిమేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ మనకి గ్రాంట్ ఎవరు ఇవ్వబోతున్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకి ఎన్ఎస్ఐఎల్ వాళ్ళకి. మునాల్ శాటిలైట్ ఎవరు డెవలప్ చేసింది, ఈ యొక్క నేపాలీ స్టూడెంట్స్. ఇది మనకి మన నైబరింగ్ కంట్రీస్తో బాగుండేటటువంటి కార్యక్రమంలో ఒక పార్ట్ అనమాట. మనం నైబర్హుడ్ ఫస్ట్, మన పొరుగు దేశాలు ఫస్ట్ అనేటువంటి పాలసీస్ని మనం ఫాలో అవుతున్నాం. దీన్ని డెవలప్ చేసింది నేపాలీ స్టూడెంట్ హూ బిలాంగ్ టు నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది మనకి ఈ యొక్క ఎర్త్ పైన ఉన్నటువంటి వెజిటేషన్ డెన్సిటీ, ఫారెస్ట్ డెన్సిటీ గురించి చెప్తుంది. ఈ శాటిలైట్ లాంచ్ చేసేది అయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి పిఎస్ఎల్వి, ఇంకా ఏ లాంచింగ్ వెహికల్ అనేది నెంబర్ అలొకేట్ కాలేదు, పిఎస్ఎల్వి లాంచ్ చేయబోతుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది మనం 2019లో క్రియేట్ చేసుకున్నాం. ఇది మనకి ఏ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోకి వస్తుంది అనమాట. మరి ఎన్ఎస్ఐఎల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మనకి ఈ యొక్క గ్లోబల్లో ఏదైనా కంట్రీ వాళ్ళ శాటిలైట్స్ని మన ఇస్రో ఉపయోగించి లాంచ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళతో డీల్ చేయడం, దాంతోపాటు వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇస్రోకి బెనిఫిట్ ఏంది, మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మనం ఎర్న్ చేసుకోగలుగుతాం. ఇస్రో హెడ్ క్వార్టర్ బెంగళూరు, కర్ణాటక, అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇస్రో ఈజ్ రాధాకృష్ణన్. ఎన్ఎస్ఐఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ దురైరాజ్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్ఎస్ఐఎల్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 3, ఎంఈఏ టు ప్రొవైడ్ గ్రాంట్ టు ఎన్ఎస్ఐఎల్. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, మీకు ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఎన్ఎస్ఐఎల్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని ఉంది కదా, మరి ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది స్టూడెంట్స్, ఇది డిపార్ట్మెంట్ కదా, ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, ఐఐటి మద్రాస్ రిటైన్ ద టాప్ ర్యాంకింగ్. ఐఐటి మద్రాస్కి ఎవరు టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు, ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, వీళ్ళు యొక్క టాప్ ర్యాంక్ ఇచ్చారు. వరుసగా 6th టైం వీళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు స్టూడెంట్స్, 6th కన్సిక్యూటివ్ ఇయర్. ఇది మనకి 9 years నుంచి ర్యాంకింగ్ వస్తుంది. ఐఐటి మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉంది. రిలీజ్ చేస్తుంది ఎవరు, యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఎడ్యుకేషన్. రిలీజ్ చేసిన మినిస్టర్ ఎవరు, ధర్మేంద్ర ప్రధాన్, యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ దీన్ని మనం యాక్చువల్లీ టాపిక్ మన ఛానల్లో కూడా డిస్కస్ చేస్తాం. మెయిన్గా వీళ్ళు వెయిటేజ్ ఇచ్చేటటువంటి 5 issues 30% మెయిన్గా టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్కి, ఇంకొక 30% మనకి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్కి, 20% వచ్చేసి గ్రాడ్యుయేట్ అవుట్కమ్స్, ఇంకొక 10% వచ్చేసి ఇంక్లూజివిటీ, అండ్ ఇంకో 10% వచ్చేసి మనకి పర్సెప్షన్ అంటే దాని యొక్క క్వాలిటీ గురించి. ఈ యొక్క 5 వెయిటేజ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క ర్యాంకింగ్లో మనకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అన్ని కేటగిరీలో మనకి మద్రాస్, ఐఐటి మద్రాస్, అలానే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అంటే వివిధ కేటగిరీస్ ఉంటాయి, మళ్ళీ సబ్ కేటగిరీస్. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ విషయంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, దాని తర్వాత మేనేజ్మెంట్ కాలేజీలో ఐఐఎం అహ్మదాబాద్, అండ్ మెడికల్ కాలేజెస్లో ఎయిమ్స్ ఢిల్లీ, దాంతోపాటు మనకి ఓపెన్ యూనివర్సిటీస్ విషయంలో మనకి ఇగ్నో, అండ్ ఢిల్లీలో ఉన్నటువంటి కాలేజెస్ విషయంలో మనకి మిరిండా కాలేజ్ అండ్ హిందూ కాలేజ్. అలానే మనకి సో ఇందులో మొత్తం పార్టిసిపేట్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని, 6,517 ఇన్స్టిట్యూషన్స్ ఇందులో పార్టిసిపేట్ అయినాయి అనమాట. లాలో నేషనల్ లా స్కూల్ బెంగళూరు,
అండ్ స్టేట్ యూనివర్సిటీస్ అంటే మనకి ఓయూ కానీ జేఎన్టీయూ కానీ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఆ కేటగిరీలో మనకి అన్నా యూనివర్సిటీ ఇలా మనకి ర్యాంకింగ్స్ ఇచ్చారనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్యూచర్లో మేము యొక్క నైబరింగ్ కంట్రీస్ కూడా ర్యాంకింగ్ ఇస్తామంటున్నారు, అంటే పక్క దేశాల గురించి సంబంధించి. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల వివిధ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ మనకి సౌత్ ఏషియాలో ఎలా ఉండేటటువంటి తెలిసే అవకాశం ఉంటుంది. దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే యొక్క ర్యాంకింగ్ మెయిన్ పర్పస్ మన ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మధ్యలో కాంపిటీషన్ అట్మాస్ఫియర్ని పెంచాలని, సో దట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన ఇండియన్ యూనివర్సిటీస్ టాప్ 100 యూనివర్సిటీస్ ఉంటాయి కదా, అందులో మనకి స్థానం దక్కేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ యొక్క ఇక్కడ ఇష్యూ అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, తుంగభద్ర డ్యామ్స్ క్రెస్ట్ గేట్ కొలాప్స్. తుంగభద్ర డ్యామ్ సంబంధించినటువంటి గేట్ కొలాప్స్ అయింది కదా, మనం న్యూస్లో కూడా చూస్తుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తుంగభద్ర రివర్ మనకి దేనిపైన ఉంది, తుంగభద్ర రివర్కు ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్ ఏంటి, అలానే డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మన యాక్ట్స్ ఏమేమి తీసుకొచ్చాం అవన్నీ చూద్దాం. ఇవన్నీ చూసే కన్నా ముందు యాక్చువల్గా మనకి యొక్క ఏదైనా రివర్ ఇంటర్స్టేట్ రివర్ కానీ రివర్ వ్యాలీస్ కానీ మనకు షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో ఉంటుంది స్టూడెంట్స్, స్టేట్ లిస్టా, యూనియన్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? ఆన్సర్ చేయండి ఒకసారి. యొక్క హెవీ రెయిన్స్ వల్ల తుంగభద్ర యొక్క డ్యామ్ యొక్క క్రెస్ట్ గేట్ అనేది కొలాప్స్ అయిపోయిందని చెప్తున్నారు. మనకి ఇక్కడ లొకేషన్ ఎక్కడుంది, ఇది మనకి మల్టీపర్పస్ డ్యామ్. దీన్ని 1958లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అక్రాస్ తుంగభద్ర రివర్. ఎక్కడ మనకి బళ్ళారి డిస్టిక్, ఓకే, హాస్పేట్ బళ్ళారి డిస్టిక్ కర్ణాటక. దీనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య చైర్మన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి టైంలో. తుంగభద్ర రివర్ మనకి 2 ట్రిబ్యూటరీస్, తుంగ దాంతోపాటు భద్ర. ఈ రెండు మనకి వెస్టర్న్ ఘాట్స్లో షిమోగా దగ్గర మనకి కలిసి తుంగభద్రగా ఫామ్ అవుతుంది. తుంగభద్ర ఈజ్ ఎ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్. మరి ఇండియాలో ఇట్లాంటి డ్యామ్ సేఫ్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పట్లో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ఒక డ్యామ్ గేట్ కూడా ఇలా మనకి ఫ్లడింగ్లో కొట్టుకొని పోయింది స్టూడెంట్స్, మనకి 2-3 years బ్యాక్. సో ఇట్ మస్ట్ బి ఆంధ్రప్రదేశ్లోని స్టూడెంట్స్, మనకి ఐడియా ఉంటే చెప్పండి మీరు. సో ఈ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ మనకి 2021లో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ తీసుకొచ్చాం మనం. దాని తర్వాత డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ డ్రిప్ అని తీసుకొచ్చి ఈ డ్యామ్స్ వల్ల ఎవరైనా రీహాబిలిటేషన్ ఉంటే కనుక వాళ్ళకి హెల్ప్ చేయడం. దాని తర్వాత వెబ్ బేస్డ్ టూల్ డ్యామ్ హెల్త్ అండ్ రీహాబిలిటేషన్ మానిటరింగ్ అప్లికేషన్. డ్యామ్ రీహాబిలిటేషన్ ఎలా ఉంది, డ్యామ్ ఓల్డ్ డ్యామ్స్ అయితే కనుక వాటికి ఎలా పరిరక్షించాలని చెప్పేసి ఒక టూల్ కూడా తీసుకొచ్చాము, దాని పేరు ధర్మ. ఇది మనకు ఓవరాల్గా డ్యామ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ తుంగభద్ర డ్యామ్ క్రెస్ట్ గేట్ కొలాప్స్ అనేటువంటి టాపిక్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6, ఐఎన్ఎస్ అరిహంత్. ఐఎన్ఎస్ అరిహంత్ దేనికి సంబంధించింది? ఇది యాక్చువల్లీ మన ఇండియాలో ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ మెటీరియల్తో నడిచేటటువంటి సబ్మరైన్ ఉంది కదా, అవునా కాదా? అలానే ఇది ఒకవేళ ఇది కంప్లీట్గా మొత్తం అయిపోయిన తర్వాత ఇది మనకి ఇండియాకి సంబంధించినటువంటి 2వ న్యూక్లియర్ సబ్మరైన్ కాబోతుంది అనమాట. అంటే సబ్మరైన్ విచ్ రన్స్ విత్ ద న్యూక్లియర్ మెటీరియల్. ఇండియా మనకి సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ కాబోతుంది. అది మనకి ఐఎన్ఎస్ అరిహంత్. ఇది మనకి న్యూక్లియర్ మిసైల్స్ని కూడా క్యారీ చేయగలుగుతుంది. ఐఎన్ఎస్ అరిహంత్ అనేది మనకి ఫస్ట్ 2018లో మనకి న్యూక్లియర్ మెటీరియల్తో నడిచేటటువంటి సబ్మెరైన్ మనం తయారు చేసుకున్నాం. ఇది 2వది కాబోతుంది అనమాట. కన్స్ట్రక్షన్ ఎక్కడైంది మనకి? ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఇండియన్ నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో మనకి కన్స్ట్రక్షన్ అయింది. దీని ద్వారా ఏమవుతుంది మనకి? దీని ద్వారా మనము ఇవి సక్సెస్ఫుల్ అయితే దీని నుంచి మనకి న్యూక్లియర్ మెటీరియల్ కూడా లాంచ్ చేయొచ్చు. కాబట్టి మన ఇండియా న్యూక్లియర్ ట్రయాడ్ని అచీవ్ అవుతుంది. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే మీనింగ్ ఏంది? న్యూక్లియర్ మెటీరియల్ని మనం ల్యాండ్ నుంచి కానీ, దాంతోపాటు ఎయిర్ నుంచి కానీ, వాటర్ నుంచి కానీ, ఓకే, న్యూక్లియర్ మిసైల్స్ని మనం ల్యాండ్, ఎయిర్, దాంతోపాటు వాటర్ నుంచి లాంచ్ చేయగలిగితే దాన్ని మనం న్యూక్లియర్ ట్రయాడ్ అంటాం. మనం ఆల్రెడీ మనం ఎయిర్ నుంచి, దాంతోపాటు ల్యాండ్ నుంచి మనం లాంచ్ చేయగలుగుతున్నాం న్యూక్లియర్ మెటీరియల్ని. ఎయిర్ నుంచి మెయిన్గా బ్రహ్మోస్ మిసైల్ని కూడా లాంచ్ చేయగలుగుతున్నాం కదా. సో దీని నుంచి మనకి ఇది సక్సెస్ఫుల్ అయిన తర్వాత న్యూక్లియర్ మిసైల్స్ని కూడా మనం ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి లాంచ్ చేయొచ్చు. ఇది మనకి మెయిన్గా ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్తో పవర్ రన్ అవుతుంది. ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ అనేది ఒక టైప్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ దట్ విల్ జనరేట్. ఇట్ కెన్ క్యారీ న్యూక్లియర్ క్యాపబుల్ K4 SLBMs అంటే సబ్మరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ని క్యారీ చేయగలుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో క్యారీస్ ద టార్పిడోస్ అంటే వాటర్ లోపల నుంచి వెళ్ళేటటువంటి మిసైల్స్. ఇక్కడ నేను మీకు బ్యాలిస్టిక్ మిసైల్ అని చెప్పాను. బ్యాలిస్టిక్ మిసైల్ అనేది మనకి ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ ఎర్త్ అట్మాస్ఫియర్లో రీఎంటర్ అవుతుంది. దాన్ని మనం బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్కి సపరేట్గా ఆక్సిజన్ని క్యారింగ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి సిలిండర్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్
టాపిక్ నెంబర్ 7 గొతిపువ్వా డ్యాన్స్. ఈ గొతిపువ్వా డ్యాన్స్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది? ఏ స్టేట్ అంటే మనకి ఒడిస్సా. ఇది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం? ఎందుకంటే యాక్చువల్గా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో అబ్బాయిల్ని ఈ యొక్క అమ్మాయిల్లాగా వాళ్ళకి యొక్క అంటే డ్రెస్సింగ్ చేసి ఈ యొక్క గొతిపువ్వా డ్యాన్స్ అనే దాన్ని పర్ఫామ్ చేస్తారు. కాకపోతే విషయం ఏంటంటే ఎప్పుడైతే కనుక అబ్బాయిలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ డ్యాన్స్ నుంచి మళ్ళీ వాళ్ళని పర్ఫామ్ చేయకూడదు అనమాట. అలా చిన్నప్పటి నుంచి చదువుకోకుండా ఈ డ్యాన్స్ ఫామ్ చేస్తున్న వాళ్ళు తర్వాత ఉపాధి లేకుండా వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఈ డ్యాన్స్ ఫామ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. గొతిపువ్వా డ్యాన్స్ యాక్చువల్లీ ఈ గొతిపువ్వా డ్యాన్స్ అనేది ఈ యొక్క ముందు ఫామ్ అనమాట. అంటే దాని నుంచే మనకి ఈ యొక్క ఒడిస్సా క్లాసికల్ డ్యాన్స్ అయినటువంటి ఒడిస్సీ అనే ఫామ్ వచ్చింది. ఓకే, గొతిపువ్వా డ్యాన్స్ ఫేసింగ్ అన్సర్టెన్ ఫ్యూచర్. నెక్స్ట్ ఇది మనకి ఈ యొక్క ఒడిస్సా యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఒడిస్సీ దానికి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నిన్న మనం డిస్కస్ చేసాం ఇండియాలో ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్టేట్ ఏంది? ఒడిస్సా. ఇంకొకటి మనకి తమిళనాడు. గొతిపువ్వా డ్యాన్స్ దిస్ కేమ్ ఫ్రమ్ వర్డ్స్ లైక్ గొతి మీన్స్ సింగిల్ అండ్ పువా మీన్స్ బాయ్. చెప్పాను కదా, బాయ్స్ని గర్ల్స్ లాగా నాకు డ్రెస్సింగ్ చేసి ఈ యొక్క డ్యాన్స్ని పర్ఫామ్ చేస్తారని చెప్పేసి. ఏన్షంట్లో పురాణ కాలంలో ఈ యొక్క టెంపుల్స్ ఆఫ్ ఒడిస్సాలో ఫీమేల్ డాన్సర్స్ ఉండేవాళ్ళు. దేవదాసి అండ్ మహారి సిస్టమ్ అని లార్డ్ జగన్నాథ్ టెంపుల్కి రిలేటెడ్. దాని తర్వాత దీని ప్లేస్లో ఈ యొక్క గొతిపువ్వా డ్యాన్స్ అనేది వచ్చిందనమాట. ఈ డ్యాన్స్లో మేజర్గా మనకి 5 రిచువల్స్ ఉంటాయి. ఆ 5 రిచువల్స్ ఏంటంటే వందన, ప్రేయర్ టు గాడ్స్. దాని తర్వాత అభినయ 3 రిచువల్స్. అభినయ అంటే సింగింగ్. దాని తర్వాత బంధ నృత్య అంటే రిథమ్స్ ఆఫ్ పోస్చర్స్ అంటే అక్రోబాటిక్ అంటే మనకి డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి కదా. డ్యాన్స్ ఫామ్లో మనకి ఆ ఫిజికల్ మూమెంట్స్ అనమాట. ఈ 3 ఫామ్స్. ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ సో ఈ డ్యాన్స్ ఫామ్ ఏ స్టేట్కి సంబంధించింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8 ఆకస్ మెంబర్స్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్స్. ఆకస్ మెంబర్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. ఆకస్ అంటే ఫస్ట్ మనకు అర్థం కావాలి, ఇది మనకి 3 కంట్రీస్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గ్రూప్ అనమాట. ఇందులో ఉండేది మనకి ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. ఈ 3 కంట్రీస్. ఈ 3 కంట్రీస్ ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న మీనింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా యొక్క న్యూక్లియర్ మెటీరియల్తో నడిచేటటువంటి సబ్మెరైన్ కావాలనుకుంది. యాక్చువల్లీ అప్పట్లో ఈ న్యూక్లియర్ మెటీరియల్తో సబ్మెరైన్ని ఆస్ట్రేలియా ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేద్దాం అనుకుంది. కాకపోతే యూకే వాళ్ళు సప్లై చేసేసరికి అప్పట్లో ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ మధ్యలో ఒక చాలా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఈవెన్ ఆస్ట్రేలియా పెనాల్టీ కూడా పే చేయాల్సి వచ్చింది ఫ్రాన్స్కి. ఓకే, అగ్రిమెంట్ని విత్డ్రా చేసుకున్నందుకు. సరే, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఆస్ట్రేలియాకి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ రాబోతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అంటే న్యూక్లియర్ మెటీరియల్తో నడిచేటటువంటి సబ్మెరైన్ మీనింగ్. అంతే తప్పించి సబ్మెరైన్కి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నదని కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ని కొత్తగా ఉపయోగించామని చెప్పేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ పైన సైన్ చేసింది కదా. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ కాదు, న్యూక్లియర్ మెటీరియల్తో నడిచేటటువంటి సబ్మెరైన్. మరి సబ్మెరైన్లో న్యూక్లియర్ మెటీరియల్స్ యూజ్ చేసినప్పుడు జనరేట్ అయ్యేటువంటి న్యూక్లియర్ వేస్ట్ ఉంటుంది కదా. ఆ న్యూక్లియర్ వేస్ట్ని కంప్లీట్గా ఓకే మేనేజ్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ఆస్ట్రేలియాకు ఉందన్నమాట. సో ఆకస్ అనేది ఫామ్ అయింది 2021లో. మెయిన్గా సెక్యూరిటీ విషయంలో కోఆపరేట్ చేసుకోవడానికి. దాంతోపాటు ఇది చైనా ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేసేటటువంటి పని అని కూడా మనం చెప్పొచ్చు. అంటే క్వాడ్తో పాటు ఆకస్ కూడా సిమిలర్ లైన్లోనే చేసుకోవడం జరిగింది. యాక్చువల్ ఆకస్లో మనకి 2 పిల్లర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అంటే 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆస్ట్రేలియాకి కన్వెన్షనల్లీ ఆర్మ్స్ అంటే ఒక న్యూక్లియర్ మెటీరియల్ ఉంది కదా, న్యూక్లియర్తో నడిచేటటువంటి సబ్మెరైన్, దాన్ని సప్లై చేయడం. దాని తర్వాత ఒక 8 ఏరియాస్ ఉన్నాయన్నమాట, అడ్వాన్స్డ్ మిలిటరీ ఏరియాస్. అందులో ఈ 3 దేశాలు కూడా కోఆపరేట్ చేసుకుంటాయి. ఇది మనకి టాపిక్ నెంబర్ 8 ఆకస్ మెంబర్స్ సైన్డ్ అండ్ అగ్రిమెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9 నేషనల్ కమిషన్ ఫర్ అలీడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ యాక్ట్ 2021. ఈ యాక్ట్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇంకా అని చెప్పేసి సుప్రీంకోర్టు కమెంట్ చేసింది. ఏ సందర్భంలో? ఈ మధ్యలో మనకి అన్ఫార్చునేట్గా వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ పైన అటాక్ జరిగి దాన్ని చంపేయడం జరిగింది కదా. ఆ సందర్భంలో ఈ యాక్ట్ అనే ప్రస్తావన వచ్చిందనమాట. యాక్చువల్లీ ఈ యాక్ట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ 2021లో వచ్చింది. అయినప్పటికీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఆల్మోస్ట్ ఆల్ ఒక 28 స్టేట్స్ అండ్ మిగతా యూటీస్లో ఓన్లీ 14 స్టేట్స్ అనేవి యొక్క కౌన్సిల్స్ సెటప్ చేసినాయి. రిమైనింగ్వి సెటప్ చేయలేదు. ఎందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగిందనమాట. సో ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క నెససరీ స్టెప్స్ ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి నెససరీ స్టెప్స్ ఏమేమి తీసుకున్నారు ఒక 2 monthsలో మాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. దాంతోపాటు ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయమన్నారు, ఫంక్షన్ ఉండాలన్నారు. దాంతోపాటు కోర్టు ఇంకేం చెప్పిందంటే ఈ యొక్క కంప్లైన్స్ రిపోర్ట్స్ నెక్స్ట్ హియరింగ్ లోపు ఈ యాక్ట్కి సంబంధించి ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో కంప్లైన్స్ రిపోర్ట్ కూడా చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. స్టూడెంట్స్, ఈ యాక్ట్ ఏం చెప్తుంది? మెయిన్గా ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే అసలు హెల్త్ కేర్ వర్క్లో ఉన్నటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ ఎవరు అంటే నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ ఎవరెవరు, దాంతోపాటు వాళ్ళ ప్రాక్టీస్ని రెగ్యులేట్ చేసేది, వాళ్ళ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ చేసేది, దాంతోపాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్లైన్
సెంట్రల్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ యాక్ట్ అనేది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. యాక్ట్ ప్రకారం ప్రొఫెషనల్ కౌన్సిల్ కూడా సెటప్ చేయాలి. అదే చెప్పింది సుప్రీంకోర్టు. ఓన్లీ 14 రాష్ట్రాలు మాత్రమే ఈ యొక్క ప్రొఫెషనల్ కౌన్సిల్ని సెటప్ చేసినాయి అని చెప్పేసి. ఈ యొక్క ప్రొఫెషనల్ కౌన్సిల్స్ ఇంకా లేవు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ అలానే ఈ యాక్ట్ ప్రకారం నేషనల్ లెవెల్లో కౌన్సిల్ ఉంటుంది అండ్ స్టేట్ లెవెల్లో అలీడ్ అండ్ హెల్త్ కేర్ కౌన్సిల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తారు. సో దట్ దే విల్ మెయింటైన్ ద ఎథిక్స్ ఆఫ్ ద హెల్త్ ప్రొఫెషనల్ అండ్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా వీళ్ళు సాల్వ్ చేస్తారు. మీకు యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి, 2021లో యాక్ట్ అనేది వచ్చింది. అండ్ హెల్త్ అనేది మనకి షెడ్యూల్ 7 ప్రకారం ఏ లిస్ట్లో ఉంటుంది స్టూడెంట్స్? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా? కమెంట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 10 జాంబియా. రీసెంట్గా జాంబియా తనకి యొక్క డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో ఉన్నటువంటి బార్డర్స్ ఏదైతే ఉందో ఆ బార్డర్స్ని ఓపెన్ చేసింది. ఆ సందర్భంలో మనం జాంబియా గురించి టాపిక్ వచ్చిందనమాట. ఓకేనా. జాంబియా రీఓపెన్డ్ ఇట్స్ బార్డర్ విత్ ద డిఆర్సి. జాంబియా మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ సౌత్ సెంట్రల్ ఆఫ్రికా, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. బార్డరింగ్ కంట్రీస్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉంది బార్డరింగ్ కంట్రీస్. దాని తర్వాత టాంజానియా, మలావి, మొజాంబిక్, జింబాబ్వే, బోత్స్వానా అండ్ నమీబియా అండ్ అంగోలా, ఈ కంట్రీస్ అని కూడా బార్డర్ కంట్రీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో మెంబర్ ఆఫ్ కామన్వెల్త్ మెంబర్, అంటే ఇదివరకు బ్రిటిష్ రూల్డ్ కంట్రీ అని మనం చెప్పొచ్చు. మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోబాల్ట్ అండ్ కాపర్. రివర్స్ వచ్చేసి మనకి ఇందులో మనకి జాంబేజీ రివర్ చాలా ఇంపార్టెంట్, క్రియేట్స్ విక్టోరియా ఫాల్స్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాల్స్. వరల్డ్లోని హైయెస్ట్ వాటర్ ఫాల్ ఏంది మనకి? యాంజల్ వాటర్ ఫాల్స్. లేక్ కరీబా, వెరీ ఇంపార్టెంట్. లేక్ కరీబా అనేది ఈ రివర్తోనే మనకి ఫామ్ అయింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎంసీక్యూ చూద్దాం. వాట్ ఈస్ ద నాన్కై ట్రఫ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? నాన్కై ట్రఫ్, ఇది మనకి ట్రఫ్ అంటే మనకి ఏంది? సముద్రంలో రెండు యొక్క టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఏర్పడేటటువంటి అగాధాన్ని మనం ఏమంటాం? ట్రఫ్ అంటాం అనమాట. మరి నాన్కై ట్రఫ్ అనేది వేటి వల్ల ఏర్పడింది? దేనివల్ల ఏర్పడింది? మనం ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ ఆన్సర్లోకి వద్దాం. నీల్కురించి ప్లాంట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, మోస్ట్లీ ఫౌండ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా? నెక్స్ట్ ద కఫాలా సిస్టమ్ ఈస్ ఫ్రీక్వెంట్లీ సీన్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ ద కోర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సిస్టమ్? కఫాలా సిస్టమ్. ఓకేనా. సరే, ఫస్ట్ నాన్కై ట్రఫ్ ఇది దేనికి సంబంధించింది? ఈ యొక్క సబ్డక్షన్ జోన్ బిట్వీన్ ద టెక్టోనిక్ ప్లేట్స్ ఇన్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్లో రెండు టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉన్నటువంటి జోన్నే మనం నాన్కై ట్రఫ్ అంటున్నాం. నెక్స్ట్ నీలకురించి ప్లాంట్స్ ఎక్కడుంది మనకి? వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. నీలకురించి ప్లాంట్స్ వెస్టర్న్ ఘాట్స్. థర్డ్ వన్ కఫాలా సిస్టమ్ దేనికి సంబంధించింది? అంటే మన వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ దుబాయ్ లాంటి కంట్రీలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ రూల్స్ రెగ్యులేట్ చేస్తుంది, అదే కఫాలా సిస్టమ్. ఇట్ విల్ చెక్ ద ఫారిన్ లేబరర్స్. ఇది ఆన్సర్ మనకి ఇది. సో ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఈ 3 టాపిక్ సంబంధించినటువంటి, అంటే ఈరోజు మనకి 14th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉందో ఆ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ అనాలిసిస్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు ఫర్దర్గా సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా రిఫర్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ 14th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీరందరికీ కూడా అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే విషెస్ మీరందరికీ కూడా. సో హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.